హలో అందరికీ, వెల్కమ్ టు ద అనదర్ మినీ బ్లాగ్ అరకు పార్ట్ 4. అయితే మేము చేసిన తర్వాత టిఫిన్ చేసిన తర్వాత వెంటనే మేము రణగంజి వాటర్ ఫాల్స్కి చూద్దామని అక్కడికి వెళ్ళిపోయామన్నమాట. ఈ విలేజ్ ఉంది చూసారు, చాలా అద్భుతంగా ఉందండి. సినిమాల్లో చూస్తాం కదా మనం, విలేజెస్ ఎలా ఉంటారు, ఒక పద్ధతిగా ఒక రకంగా డిఫరెంట్గా చీర కట్టుకొని డిఫరెంట్గా ఉంటారు కదా. సో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉన్నారండి అక్కడ. ఈవెన్ వాళ్ళకి గ్యాస్ స్టవ్ కూడా లేదు, అందరూ పొయ్యి మీదనే వండుకుంటున్నారు. ఈ వాటర్ కూడా ఈ బయట నుంచి వాళ్ళు పైపు ద్వారా పట్టుకుంటారంట. అది కూడా వాళ్ళకి రీసెంట్గానే వచ్చాయంట. రీసెంట్ సిన్స్ ఒక 5 years 6 years అలా అవుతుందంట అలా వచ్చి. సో వాళ్ళందరూ అన్నీ అక్కడ పండిన వాటితోనే ఎక్కువగా భోంచేస్తారంట. బయట నిజం చెప్పాలంటే అక్కడ షాప్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి చెప్పాలంటే. అంటే ఎక్కడో మూల ఒక షాప్ ఉందన్నమాట, కానీ ఎంత బాగుందంటే అంత బాగుంది. నిజంగా అరకు ఈజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి ప్లేసెస్ చూసి వస్తేనే బాగుంటుంది. ఎనీవే, సబ్స్క్రైబ్.